పర్సనల్‌గా మీ గురించి తెలుసుకుంటూ ఉన్న క్రమంలో 2020లో మీరు రిజైన్ చేసేసారు టీడీపీకి. ఏంటి కారణాలు అని చెప్పి కొంతమంది మీ అనుచరులు కావచ్చు, లేదంటే ఇక్కడున్న మీకు సంబంధించిన వ్యక్తులు బీటెక్ రవిని ఎంకరేజ్ చేయడం వల్లనే మీరు పార్టీ మారారు. నారా లోకేష్, చంద్రబాబు నాయుడు అతన్ని మీకు మించి జిల్లాలో ఆధిపత్యం చెలాయించడానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. బీటెక్ రవి ఎదుగుదలని చూసి తట్టుకోలేకే మీరు బయటకు వచ్చారు. ఈ క్వశ్చన్ ఎలా తీసుకుంటారు మీరు? బీటెక్ రవికి నాకు కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. టిల్ టుడే టిల్ ఐ కేమ్ ఇన్ టు దిస్ పార్టీ వీఆర్ వెరీ ఫ్రెండ్లీ. నాకు ఆయనకు ఎటువంటి రాజకీయ విభేదాలు లేవు. ఆయన కూడా నేనంటే విపరీతమైనటువంటి గౌరవమే. అండ్ ఆల్ ది ఎలక్షన్స్ ఆల్మోస్ట్ 99 నుంచి అన్ని ఎలక్షన్స్ కూడా నాకు మద్దతుగానే వాళ్ళు చేశారు. వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు కానీ వాళ్ళ శక్తి మేరకు నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. నాకు వాళ్ళ మీద ఎటువంటి విభేదాలు లేవు. కాకపోతే 2020 తర్వాత నాకు స్పష్టంగా కనబడింది ఏంటంటే లోకేష్ చేతిలోకి పార్టీ వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు చేతుల నుంచి పూర్తిగా చంద్రబాబు నాయుడు ముందర ఊరికే విగ్రహం పెట్టాడు తప్పితే వెనకలంతా కూడా లోకేష్ చేస్తున్నాడు. లోకేష్కు అంత కాంపిటెన్స్ లేదు, పార్టీని నడిపేటువంటి అనుభవము లేదు. ఆ అనుభవంతో పాటు ఆయనకు విపరీతమైనటువంటి దాన్ని ఏమంటారు అరగెన్స్, అహంకారం. నేనేదో చాలా పెద్ద గొప్ప, నేను చెప్పినటువంటి మాటలు అందరూ వినాలా, మిగతా వాళ్ళంతా నేను ఒక బాసు, మిగతా వాళ్ళంతా కూడా నా యొక్క నౌకర్లు అనేటువంటి ఫీలింగ్ స్పష్టంగా లోకేష్ వ్యవహారంలో నాకు కనపడింది. మేము 27 సంవత్సరాలు మేము పార్టీలో కొనసాగాము, లేకుంటే రాజకీయాలు చేస్తామంటే ఒకరి దగ్గర తలవంచాలని కాదు. వీ హ్యాడ్ దట్ లవ్ టువర్డ్స్ ద లీడర్. అంటే ఆ లీడర్ మీద అడ్మిరేషను, లేకుంటే ఆ పార్టీ లీడర్ మీద. అంతేగాని మేము నౌకర్లు అనుకునేటువంటి భావనలు ఉంటే ఎప్పుడో బయటకు వచ్చేవాళ్ళం. అందరం ఒక ఫ్యామిలీ అనేటువంటి ఐడియాలజీ మాదిరే ఉండింది. కొన్ని సందర్భాలు విభేదాలు ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో అకామిడేట్ చేసినా కూడా ఆ లీడర్షిప్ మీద నమ్మకం ఉంది. కానీ లోకేష్ వచ్చిన తర్వాత క్లియర్గా ఏమనిపించిందంటే ఆ యాటిట్యూడ్ డిఫరెన్స్. నేను బాసు, మీరు నా నౌకర్లు, మీరు ఉంటే ఉండండి పోదనేటువంటి నచ్చడము. అక్కడక్కడ అంటే ఎదుగుదల జరిగేటప్పటికి మేము కూడా పార్టీలో 2014 తర్వాత 2011లో నేను ఎమ్మెల్సీ అయినా, 2014 సమ్ సర్కమ్స్టెన్సెస్ వల్ల, నాట్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, అన్నటువంటి కొన్ని పొలిటికల్ సర్కమ్స్టెన్సెస్ వల్ల నేను డిప్యూటీ చైర్మన్ అయిన తర్వాత జిల్లాలో నాకు ఒక్కరికే క్యాబినెట్ పోస్ట్ ఉంది. ఐ వాజ్ ద ఓన్లీ క్యాబినెట్ ర్యాంక్డ్ పర్సన్ ఇన్ ద డిస్ట్రిక్ట్, కంబైన్డ్ కడప డిస్ట్రిక్ట్. సో జనం నా దగ్గరికి రావడము, నా యొక్క పాపులారిటీ పెరుగుతాను చూడడంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఏమేమి రకంగా వాళ్ళకి చేరవేశారో కానీ ఆ రోజు నుంచి వాళ్ళకు ఎందుకో నా మీద ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి ప్లేస్లో కొత్తగా బిహేవ్ చేయడం జరిపింది. అది నాకు నచ్చలేదు. నెంబర్ వన్ నా మనస్తత్వం, నేను ఏ రోజు పోయి చంద్రబాబు నాయుడు గారి టికెట్ అడగలేదు. అండ్ ఏ రోజు కూడా ఆయన నన్ను డినై చేసింది లేదు. అండ్ ఒకవేళ నేను ఈరోజు పార్టీలో ఉంటే డెఫినెట్గా మళ్ళీ నన్నే అనౌన్స్ చేసేవాళ్ళు. దాని గురించి కూడా డౌట్ లేదు నాకు. బట్ అనిపిస్తుందా సతీష్ గారు, గెలుస్తాము, కూటమిదే అధికారము, ఖచ్చితంగా జగన్ ఇంటికి పంపిస్తాం అంటున్నారు. నిజంగానే వాళ్ళు అనుకున్నట్టు పుసుకున్న మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తే అయ్యో నేను అనవసరంగా వచ్చానే అనే బాధ? ఒక మంచి వ్యక్తి దగ్గర ఉండాలా, ప్రేమ అభిమానులు ఉండేటువంటి దగ్గర ఉండాలా, ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి లీడర్ దగ్గర ఉండాలా, ఒక విశ్వసనీయత ఉన్నటువంటి వ్యక్తి లీడర్ దగ్గర ఉండాలనేటువంటిది నా యొక్క నమ్మకం. రాను చంద్రబాబు నాయుడు గారిలో ఈ క్వాలిటీస్ అన్నీ తగ్గిపోయినాయి. ఉన్నటువంటి రాను మామూలుగా ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ క్యారెక్టర్ని అప్లిఫ్ట్మెంట్ కోసం ట్రై చేస్తారు. పరిణిత్ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఇంకా రిఫార్మ్ అవుతారు. దట్ వాజ్ ద చేంజ్ వి నోటీస్డ్ ఇన్ రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర రెడ్డి గారు గతంలో ఎట్లున్నారో కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దెర్ వాజ్ అ ట్రెమెండస్ చేంజ్ అండ్ దట్ వాజ్ ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్. రాజశేఖర రెడ్డి బిఫోర్ బికమింగ్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆఫ్టర్ బికమింగ్ చీఫ్ మినిస్టర్ మీరు గమనిస్తే ప్రీతమైనటువంటి మార్పు. ఆ రకంగానే ఆయన ప్రజలకందరికీ కూడా, రాష్ట్రంలో ఉన్న ప్రజలకందరికీ కూడా ఈరోజు చేరువైనట్టు. కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో చూస్తే అదేదో పాత సామెత ఉంది, రాను రాజగుర్రం ఏదో గాడిద. ఆ రకంగా డిటీరియేట్ అవుతుంది. పార్టీలో విలువలు లేవు, పార్టీలో విశ్వాసాలు లేవు, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. మీరు ఒకటి ఇప్పుడు గమనించాల్సింది 2-3 విషయాలు నేను చెప్పే దాంట్లో. ఐ జస్ట్ గివ్ యూ 2-3 ఎగ్జాంపుల్స్. ఈరోజు సతీష్ రెడ్డి ఒక మర్డర్ కేసులో లోపలిపోయినాడు, అన్యాయమైనటువంటి కేసు.
ఆయనకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ తెలుసు. 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదట దాన్ని ఎట్లా సేవ్ చేయాలనేది ఆలోచన చేయాలన్నా లేదా? ఎగ్జాక్ట్లీ. నేరం చేసి నింటే నేరం చేసావు కదబ్బా, ఎట్లా చేయాలి? నేరం చేయలేదనేది నీకు తెలుసు, ప్రజలకు అందరికీ తెలుసు. నన్ను కాపాడించినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా నువ్వు అధికారం వచ్చిన తర్వాత చేయాలి కదా, చేయలేదు, వదిలిపెట్టేసి. అది నీ నేచర్. సరే, క్రైమ్ ఉంది, లేకుంటే కోర్టు ఉంటాయి, చూసుకుంటా అనేటువంటి నీకు భావన ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఓటుకు నోటు కేసు 2014లోనో 2015 స్టార్టింగ్లోనో, ఆ టైంలో మా ఫ్రెండ్ రేవంత్ రెడ్డి ఆయన కూర్చొని ఇద్దరు వాళ్ళు నీ మీద కేసు పెడతానే, ఓటుకు నోటు కేసు పెడతానే ఇమీడియట్గా కాంప్రమైజ్ అయిపోయి, హైదరాబాద్లో ఉండేవాడివి, హైదరాబాద్లో 5 ఏళ్ళు కాదు మాకు 10 ఏళ్ళు కావాలా, 20 ఏళ్ళు కావాలని మాట్లాడినటువంటి వ్యక్తిని రాత్రి కేసీఆర్ వార్నింగ్ ఇస్తే నువ్వు ఇక్కడ ఉంటే మాత్రం నేను చేస్తా అని చెప్తే అంత కాంప్రమైజ్ అయ్యి విజయవాడకు పోయింది వాస్తవమా కదా? రాత్రి ఎందుకు నువ్వు మకాన్ మార్చినావు? 20 ఏళ్ళు హైదరాబాద్లోనే ఉండాలని చెప్పినావు నువ్వు ఎందుకు మకాన్ మార్చినావు? కేసీఆర్కి భయపడించింది, ఇవన్నీ ప్రజలకు తెలియదా? నంబర్ 1. నంబర్ 2, 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని పోయినాం. పొత్తు పెట్టుకొని పోయిన తర్వాత 4.5 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ 5 నెలల ముందు కూర్చొని మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు, ఈ రాష్ట్రానికి నయవంచన చేశారు, నమ్మకం ద్రోహం చేశారు, సో వీళ్ళ మీద మన యుద్ధం అని చెప్పి నరేంద్ర మోడీ మీద అంతా యుద్ధం ప్రకటించావు కదా, తిరుగుబాటు చేసావు, ఇలా నల్ల చొక్కాలు వేసుకున్నావు, జిల్లాలో పోయి కూర్చున్నావు, మీటింగ్ పెట్టినావు, అదేందో సభలు, ఏదో సభ, నమ్మక ద్రోహం సభలు ఏదో పెట్టావు, చేసావు. ఆ 4.5 సంవత్సరాల్లో నేను ఐఎమ్ వన్ ఆఫ్ ది, మామూలుగా ప్రతి ఒక్క సందర్భంలో కూడా సర్వసభ్య సమావేశము లేకుండా ఉంటే ఈ యొక్క పోలిట్ బ్యూరో ఈ సమావేశాల్లో కూర్చొని క్లియర్గా చెప్పాడు, మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అది ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా లెవెల్ ప్లేయింగ్ ఉండదు కాబట్టి మనకి ఇవ్వడం అది ఇబ్బంది. కాబట్టి వీ హ్యావ్ ఎవాల్వ్డ్ అ కన్సెన్సస్, దీన్ని ఎట్లా చేయాలా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ఈ రాష్ట్రానికి ఏమేమి వస్తాయి బెనిఫిట్స్, అవన్నీ లెటస్ క్యాల్కులేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. సో 40,000 కోట్ల వరకు మనకు బెనిఫిట్స్ రావచ్చు అనుకుంటున్నాం. ఆ 40,000 కోట్లు వాళ్ళు మనకు రీయింబర్స్ చేసేదానికి, ప్లస్ పోలవరం ప్రాజెక్ట్కి అంతా కూడా వాళ్ళే ఫైనాన్స్ చేయడానికి, ఆ తర్వాత ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్, ఎయిమ్స్ అయితేనేమి, లేకుంటే రకరకాల ఇన్స్టిట్యూషన్స్ అన్ని, ఆర్బీకేలు, ఇవన్నీ కూడా 9 ఇన్స్టిట్యూషన్స్ అనుకుంటా, ఇవన్నీ ఇచ్చేదానికి ఒప్పుకున్నారు. ఇంతకంటే బెటర్ ప్యాకేజ్ ఏం రాదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ బదులు స్పెషల్ ప్యాకేజ్ కూడా మనకు ముద్దే, మనకేం ఇబ్బంది జరగలేదని చెప్పి అనేక సందర్భాల్లో మాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే, నేను చెప్పింది కాదు. మొత్తం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, లేకుండా ఉంటే ఇన్ఛార్జీలు, లేకుండా ఉంటే అక్కడ ఉన్నటువంటి రకరకాల పోస్టులు ఉన్న వాళ్ళు మేమందరం విన్నాం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. మరి 4.5 సంవత్సరం తర్వాత కూర్చొని నీకు జగన్మోహన్ రెడ్డి గారి సర్వేలో పాజిటివ్ వచ్చిందనో, లేకుంటే ఇంకోటి చూసుకొని అది దీనివల్ల అనుకోవడము, బయటకు వచ్చినాం. ఎస్, ఈవెన్ దట్ వీ యాక్సెప్ట్. నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఎన్నికలు అయిపోతానే నీ యొక్క ఎంపీలంతా ఎందుకు పోయి చేరుతారు? నువ్వు ఎందుకు అంత దిగజారు? నువ్వు దిగజారితే ప్రజలందరూ ఏమైనా ఎర్రోలు అనుకున్నావా? దట్ ఈస్ వేర్ చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయన ఇమేజ్ పాతాళానికి పోయింది. నీకు ఎంత అవకాశవాదివో ఈరోజు ప్రజలు గమనిస్తాండ్రు. ప్రజలకు నువ్వు చెప్పుకోవాలా, నువ్వు ఎందుకు బీజేపీతో విభేదించినావు, మళ్ళీ బీజేపీ దగ్గరికి పోయి నువ్వు కూర్చొని ఎందుకు పడినావు, ఈరోజు స్పెషల్గా కొత్తగా బీజేపీని మళ్ళీ అలయన్స్ అయ్యేదానికి ఏది కారణం? ఇన్ఫ్యాక్ట్ నిన్న మేనిఫెస్టోలో మోదీ గారి ఫోటో లేదు, అక్కడ పురంధేశ్వరి గారి ఫోటో లేదు, ఆ కూటమికి సంబంధించి ఏ రిప్లిక్ అందులో కనిపించట్లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ద టీడీపీ అండ్ జనసేన అలైన్ మేనిఫెస్టో. దాన్ని ఎలా చూడాలంటారు? బీజేపీ పార్టీ ససేమిరా వీళ్ళకి దగ్గరకు వచ్చేదానికి ఇష్టం లేదు. కానీ ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కూర్చొని లాబింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారి రిక్వెస్ట్ మీద చంద్రబాబు నాయుడు కాళ్ళబేరానికి పోయి, అండ్ ఈరోజు కాదు గడిచిన 5-6 నెలల కిందటి నుంచి కూడా గమనించినట్లయితే తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఈజ్ ఎ బెటర్ అలయన్స్ దెన్ తెలుగుదేశం, జనసేన అండ్ బీజేపీ. బీజేపీ పార్టీతో ఈ రాష్ట్రంలో పొత్తు పెట్టుకుంటే అది లయబిలిటీనే కానీ అది ఒక పాజిటివ్ ఓటు రాదు.
సో దాని మీద పెట్టుకోకూడదని చెప్పి అనేక మంది సలహాలు ఇవ్వడము ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్లకు అందరికీ కూడా అదే విషయం. కానీ చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి ఏంటంటే హీ వాంటెడ్ టు సేవ్ హిస్ స్కిన్ ఫస్ట్. పార్టీ కార్యక్రమాలు ఎక్కడికైనా పోని, కార్యకర్తలు ఎక్కడికైనా పోని, ఇంకోటి ఏమైనా పోని, మొట్టమొదటి నేను ఉండాలా, నేను జైల్లోకి పోకూడదు, నేను బాగుండాలంటే వీళ్ళతో బాగుండాలా అని అవుట్ రైట్ కూర్చొని సరెండర్ అయినాడు. అన్ని మాటలు మాట్లాడినప్పుడు స్పష్టంగా బీజేపీ యొక్క వైఖరి మొట్టమొదటి రోజునే వీళ్ళు ఈ పొత్తు పెట్టుకున్న తర్వాత మొట్టమొదటి మీటింగ్ చిలకలూరుపేటలోనే ఎక్కడ పెట్టేట్టున్నారు ప్రజాగలం. ఆ మీటింగే ఒక అర్థం. ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది మూడ్ ఆఫ్ బీజేపీ. ఒక్క మాటన్న చంద్రబాబు నాయుడు గారి గురించి పాజిటివ్గా మాట్లాడడం కానీ లేకుంటే ఆయన పొగడం కానీ ఎక్కడైనా జరిగిందా ఆ మీటింగ్లో? లేదు. జగన్ గారిని ఎక్కడైనా విమర్శించారా మోడీ గారు? లేదు. బట్ నువ్వు చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ తీసుకో, ఆయన మాట్లాడినటువంటి టైం అంతా కూడా రాష్ట్రానికి ఏం చేయాలో ఇంకోటి చేసేది అనేది పక్కన పెట్టి నరేంద్ర మోడీ గారిని ప్రసన్నం చేసుకునేదే అజెండాగా కూర్చొని పంపు కొట్టి 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 పెట్టాడు. ఎంత కొట్టినా కూడా లాస్ట్కి ఏం జరిగింది? ఆయన ఒక పదం కూడా ఇది తీసుకోలేదు. ఈరోజు నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈయన అనవసరమైనటువంటి ప్రామిస్లన్నీ చేస్తున్నాడు. రేపు ఆ యొక్క బ్యాడ్ ఇమేజ్ మనకు బీజేపీ కూడా రాకూడదు అని క్లియర్గా మీ మేనిఫెస్టోలో ఇది ఆచరణ సాధ్యం కాదు. ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే కదా, వాళ్ళకు కూడా ఫైనాన్షియల్గా అందరికి తెలుసు కదా. బట్ ఎలా చూడాలంటారు? లాంగర్ వేలో ఒకసారి సతీష్ గారి ఆన్సర్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేనిఫెస్టోలో దూరంగా ఉన్నారు, వీళ్ళ ఉమ్మడి మీటింగ్స్లలో అంటి ముట్టనట్టు ఉంటున్నారు. ఎక్కడ పురంధేశ్వరి గారు తప్ప ఇన్వాల్వ్ అయ్యి గ్రౌండ్లోకి చొచ్చుకెళ్తున్న పరిస్థితి బీజేపీ హైకమాండ్ నుంచి ఎక్కడ సపోర్ట్ సిస్టమ్ కనిపించట్లేదు. మొన్న జగన్ గారి పైన రాళ్ళదాడి జరిగితే ఫస్ట్ ట్వీట్ మోదీ గారు వేశారు, అనివార్యంగా చంద్రబాబు నాయుడు గారు తర్వాత వేయాల్సి వచ్చింది. అఫ్కోర్స్ నిన్న మేనిఫెస్టోకి సంబంధించి ఎక్కడా కూడా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, లేదంటే ఈ బీజేపీ ఉంది, మేము భరోసా ఇస్తున్నాం కేంద్రం నుంచి అంటున్నాను. జనసేనకి సంబంధించి ఆ గుర్తును కూడా తీసేసి రెబల్ అభ్యర్థులకి కేటాయించేశారు. ఇన్ని తికమకల మధ్య రాష్ట్ర ప్రజలు ఎటువైపు ఆలోచించాలంటారు? ఎవరికి ఓటు వేయాలంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఎంతమంది గుంపులుగా వచ్చినా, ఎన్ని పార్టీలు కలిసినా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసినటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని పోయినాడు. వీళ్ళు 116 చెప్పని ఇంకా ప్రపంచాన్ని అంతా తెచ్చి వాళ్ళ ఇంట్లో పెడతామని చెప్పని, లేకుంటే ప్రతి ఒక్క ఇంటికి కొన్ని 100 కోట్లు ఇస్తామని చెప్పినా కూడా నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డిని నిజంగా ఒక దేవుని మాదిరి, ఒక భగవంతుని మాదిరి ప్రజల గుండెల్లో నాటుకొని పోయినారు.